ప్రత్యక్ష యుద్ధాల్లో భారతదేశం మీద గెలవడం కష్టం. పరోక్ష యుద్ధమే చేసుకొచ్చారు. చాటు నుండి వచ్చి దేశంలో ఉన్నటువంటి రాజుల మధ్యన చిచ్చు రేపి తద్వారా గెలుచుకొచ్చారు. ఈ దేశం మీద మొఘలులైనా, ఫ్రెంచోడైనా, డచ్చోడైనా, ఇతరులందరూ ఏది టిప్పు సుల్తాన్లైనా, అక్బర్లైనా వీళ్ళందరూ కూడా. అలాగని అఖండ భారతాన్ని మొత్తాన్ని క్యాప్చర్ చేయగలిగారంటే లేదు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే భారతదేశాన్ని బెదిరించి ఎవడు లొంగ తీసుకోలేడు. పాకిస్తాన్ దశాబ్దాలుగా బెదిరిస్తోంది, లొంగ తీసుకోలేకపోయింది. బంగ్లాదేశ్ తెర వెనక నుండి చేస్తూ వచ్చింది, లొంగ తీసుకోలేకపోయింది. వాళ్ళ ప్రయత్నాలు కొన్ని ఫలిస్తుంటాయి, బట్ టోటల్ దేశాన్ని క్యాప్చర్ చేయలేరు. అమెరికా తన చెప్పు చేతలో భారత్ను పెట్టుకోవాలని స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ట్రై చేస్తాను అని. కానీ రష్యాతో ఉన్నామంటే ఏంటి అర్థం? రష్యాకి సానుకూలంగా వివరించామంటే అర్థం ఏంటి? నువ్వు నన్ను బెదిరించాలంటే కుదరదు. అట్లాంటి రష్యా చేతికి వెళ్ళిపోయిందా భారతదేశం? లేదే. అమెరికాతో కూడా వ్యాపార సంబంధాలు నేర్పింది, అమెరికా దగ్గర నుంచి కూడా ఆయుధాలు కొంది. అంటే మా బతుకు మమ్మల్ని బతకనియండి, మీ బతుకు మీరు బతకండి, మాకు కావాల్సిన మేర మీరు సహకరిస్తాం, మీకు కావాల్సిన మేర మా దగ్గర నుంచి సహకారం రాబట్టుకోండి, అంతేగాని బెదిరించి సాధించలేరు అన్నదే భారత్ ప్రజలు ఇచ్చే సంకేతం, సందేశం. ఇప్పుడు అమెరికా మరొకసారి ట్రంప్ హెచ్చరికలు జారీ చేస్తున్న రష్యా నుంచి ఆయిల్ కొనుక్కోవడం మానాలి, రష్యా నుండి సర్వీసెస్ మానేసుకోవాలి, రష్యాతో సంబంధాలు తెగతెంపులు చేసుకోవాలన్నాడు. అది అసాధ్యం అన్నది ట్రంప్ గుర్తుపెట్టుకోవాలి.